మేమొక బస్ లోపలున్నాము అంటే నమ్ముతారా? ఇది రెస్టారెంట్ కాదండి. మూవింగ్ బస్. హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. ఈ బస్ ఏంటి? ఆ ఫుడ్ ఏంటి? అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేశామిక్కడ. Nothing else. మీలో చాలా మందికి తెలుసు మేము మిల్వాకీలో ఉంటాము. ఇట్స్ లైక్ 1.5 అవర్ ఫ్రమ్ షికాగో. నేను స్టీవ్ ఫస్ట్ టైం మీట్ అయింది ఈ కాఫీ షాప్ లోనే. అక్కడికి తారక్‌తో వచ్చాం ఈసారి. మేము ఎప్పుడు షికాగోకి వచ్చినా ఈ నేబర్‌హుడ్ లోనే కార్ పార్క్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది డౌన్ టౌన్ కి దగ్గర. నేను స్టీవ్ ని పెళ్లి చేసుకునే ముందు ఈ కాఫీ షాప్ పైననే 6th ఫ్లోర్ లో మా ఇల్లు ఉండేది. కాబట్టి ఈ ఏరియా మాకు బాగా అలవాటు. ఏ కాఫీ షాప్ లో అయితే నేను స్టీవ్ క్యాజువల్ గా ఒక 30 మినిట్స్ కాఫీ కలుద్దాం అని అనుకున్నాము, అదే కాఫీ షాప్ కి ఈ రోజు మా కొడుకుతో కలిసి వచ్చాము. మా జర్నీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా అన్‌ప్లాన్డ్ గా ఇంత దూరం వచ్చింది మా రిలేషన్‌షిప్. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత నేబర్‌హుడ్ లో వాక్ కి వెళ్ళాము. ఆ రోజు వెదర్ చాలా బాగుండింది అండ్ నేబర్‌హుడ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ కాఫీ షాప్ నుండి ఒక 15 మినిట్స్ నడిస్తే బీచ్ కూడా వస్తుంది. మేము షికాగోకి ఆ రోజు వెళ్ళిన మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టార్టింగ్ లో మీకు బస్ చూపించాను కదా, రెస్టారెంట్ కాదు అని. దానికోసం వచ్చామన్నమాట. కానీ రైట్ టైం ఏమో ఆఫ్టర్నూన్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కాసేపు అలా సిటీలో డౌన్ టౌన్ అలా సైట్ సీయింగ్ చూసుకొని ఆ తర్వాత ఆ స్పాట్ కి వెళ్ళాం, పికప్ లొకేషన్ కి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతాను. ఇదే ఆ పికప్ లొకేషన్. డౌన్ టౌన్ లో ఈ పర్టికులర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి మనం వెయిట్ చేస్తే బస్ వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది. నాలాగే రైడ్ కి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. ఆ రోజు డౌన్ టౌన్ లో ఏదో ప్రొటెస్ట్ అవుతూ ఉన్నింది. సో వెహికల్స్ ని అలౌ చేయలేదు. కాబట్టి మా రైడ్ కొంచెం డిలే చేశారనమాట. అందరికి మెయిల్స్ పంపించారు, ఇలాగ ఒక ప్రొటెస్ట్ అవుతుంది కాబట్టి ఒక 1 అవర్ లేట్ అవుతుంది అని. ఆ రోజు సిటీలో చాలా మంది హాలోవీన్ కోసమో ఏమో మరి ఫుల్ గా రెడీ అయ్యారు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో. ఇట్ వాస్ ఫన్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ లైక్ దాట్. మేము బస్ రైడ్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది కనిపించారు అలాగా డిఫరెంట్ గా డ్రెస్అప్ అయ్యి. ఫైనలీ మా బస్ అయితే వచ్చింది. చూడండి పింక్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ బస్. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ రైడ్ కోసం ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం. బయట నుండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంటర్ అవ్వగానే చిన్ని స్టెప్స్ ఉంటాయి, అవి తీసుకొని పైకి వెళ్ళాలి. ఇట్స్ అ వెరీ క్యూట్ డబుల్ డెక్కర్ బస్. మనం వెళ్ళక ముందే టేబుల్ మీద ఫుడ్ ఇలాగా రెడీగా పెట్టేసి ఉంటారు. లోపల ఏదైతే డెకార్ చూస్తున్నారో అది సీజన్ బట్టి మార్చేస్తూ ఉంటారు. క్రిస్మస్ టైంలో డిఫరెంట్ ఉంటుంది. నాకైతే క్రిస్మస్ టైంలో మళ్ళీ వెళ్ళాలని ఉంది, బికాస్ డెకరేషన్ ఇస్ ద ఫస్ట్ రీజన్. ఇంకొకటి స్నో పడుతున్నప్పుడు హ్యాపీగా బస్ లో రిలాక్స్ అవుతూ స్నాక్స్ ని ఎంజాయ్ చేస్తూ సిటీని చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. That's okay. We can take time, because we all edit it. Welcome everybody. Oh, good. It's only thing is My name is Joey. అక్కడ ఉండే ప్లేట్స్ కూడా పింక్ కలర్ లోనే ఉన్నాయి, నాప్కిన్స్ కూడా. ఎవరి పర్సనల్ టీ కప్స్ వాళ్ళకి మనం ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఒక పర్సన్ వచ్చి ప్రతి 10 మినిట్స్ కి మనకి టీ సర్వ్ చేస్తారు. 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్. Just hand me your cup and take off. Let's fall in love. Why shouldn't we fall in love? Our hearts are made of it. Let's take బస్ లో నుంచి మనం జస్ట్ సిటీని సైట్ సీయింగ్ చూడడం మాత్రమే కాదు, దాని హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బస్ లో ఒక పర్సన్ ఉంటారు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ షికాగో అనుకోండి, నావీ పియర్ అనే ఒక ప్లేస్ గురించి దాని హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంతో పాటు లైవ్ గా తను చాలా బ్యూటిఫుల్ గా సాంగ్స్ కూడా పాడుతున్నారు. మీరు వీడియో చూస్తుంటే ఎంట్రన్స్ లో ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు కదా, లేడీ, తనే అన్నమాట పాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సర్వ్ చేసిన టీని టేస్ట్ చేస్తున్నాను. ఇలాగ తను 6 టైమ్స్ వస్తారు ఇన్ 10 మినిట్స్ ఆఫ్ గ్యాప్. fall in love. Why shouldn't we fall in love now? If you'd like to try it. 6 coves: the marina, the cove, the river theater, the water plaza, the jetty, and the boardwalk. చూసారు కదా రూఫ్ ఎలా ఉందో. మనం క్లియర్ గా స్కై ని చూడొచ్చు అండ్ బిల్డింగ్స్ చూడొచ్చు. కంప్లీట్ లైటింగ్ ఉంటుంది. తారక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇది తన ఫస్ట్ బస్ రైడ్. తనకు అర్థం కూడా కాలేదు ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇక్కడ కార్ లో కూడా పిల్లలకి కార్ సీట్ ఉంటుంది కదా, తను నార్మల్ గా అలాగా ఎప్పుడు కూర్చొని చూసింది లేదు సైడ్ నుంచి.
నేనేమో స్నాక్స్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేసుకున్నాను. స్టీవ్ అంతగా ఎక్కువ తినలేదు. ఈ లోపలే మన సెకండ్ టైప్ ఆఫ్ టీని తీసుకొనొచ్చారు సర్వ్ చేయడానికి. అండ్ అక్కడ గ్లాస్‌లో ఏదైతే ఉందో అది స్పార్క్లింగ్ వాటర్ అనమాట. ఇట్స్ నాట్ ఎనీ ఆల్కహాల్. బస్‌లో ఆల్కహాల్ సర్వ్ చేయరు. తారక్ ఎంజాయ్ చేశాడు కానీ మాకైతే కొంచెం చుక్కలు చూపించాడు. కాసేపు తారక్ స్టీవ్ దగ్గర, కాసేపు నా దగ్గర ఉన్నాడు. నా దగ్గరుండి కొంచెం మాట విన్నాడు. సైలెంట్‌గా కూర్చొని చూడడము. స్టీవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అది పీకడం, ఇది పీకడం. స్టీవ్ అయితే తారక్‌ని కంట్రోల్ చేయలేకపోయాడు అసలకి పాపం. Hey, Make him sit. he was just sitting, but then he stopped sitting. నాకు వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లో కూడా కేక్ పాప్ చాలా బాగా నచ్చింది. దాట్ వుడ్ బి మై నంబర్ 1 అండ్ మిగతావి కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు డెజర్ట్స్ పెట్టారు. ఎట్ ద సేమ్ టైమ్ శాండ్విచ్ లాంటివి కూడా పెట్టారనమాట. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లంచ్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో లిటరలీ కడుపు అయితే నిండుతుంది ఫర్ షూర్. మేము ఇది షికాగోలో వెళ్ళాము. ఇది న్యూయార్క్‌లో కూడా ఉంది అండ్ టెక్సాస్‌లో ఆస్టిన్‌లో ఉందనుకుంటా. తారక్ చూడండి అసలకి విండోని వదలట్లేదు. తనకి అలా చాలా బాగుంది. క్లియర్‌గా చూస్తూ బస్ మూవ్ అవుతూ యూజువల్‌గా తనని మేము బయటకి తీసుకెళ్తే స్ట్రోలర్‌లో తీసుకొని వెళ్తాము. అదొక్కటే. సో స్ట్రోలర్‌లో తనకి స్కైయే కనిపిస్తుంది. ముందేం వెళ్తుంది, సైడ్ బిల్డింగ్స్ అవేం కనిపించవు. ఇక్కడ కంప్లీట్‌గా క్లియర్‌గా కనిపించేసరికి తను చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ హాలోవీన్ కాస్ట్యూమ్స్‌లో కూడా చాలా మంది కనిపించారు. Yeah, I can be here. It's okay. Come It's a away good day for with everybody. me. This is ahi tuna with spicy aioli. On a Sesame mountain seeds? top. No, thank you. All good? Come away with me and Would you like to try? ఈసారి తను ట్యూనా ఫిష్‌ని తీసుకొనొచ్చారు సర్వ్ చేయడానికి. మేము ట్రై చేయలేదు. బట్ ట్రై చేసిన వాళ్ళు చాలా బాగుందన్నారు. This is amazing. It's a purple decaf. I know. oh, it's what you do to me. Oh, it's what you టీ అరౌండ్ టౌన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ మాకే కాదు తారక్‌కి కూడా నచ్చింది. వాళ్ళు ఏదైతే శాండ్విచ్‌ని అక్కడ ప్రొవైడ్ చేశారో దాంట్లో ఉన్న బ్రెడ్ పార్ట్‌ని తారక్‌కి తినిపించాను అండ్ హీ లవ్డ్ ఇట్. తిను ఎంత బ్యూటిఫుల్‌గా సాంగ్స్ పాడుతున్నారో తెలుసా? అండ్ షీ వాస్ గివింగ్ లైవ్ కమెంటరీ అబౌట్ ఎవ్రీ ప్లేస్ వి వర్ సీయింగ్. Navy Pier, which opened July 1916 as Municipal Pier. In 1927, it was renamed honoring World War I veterans. It's 3,300 feet long, and it was originally for commercial shipping and was converted to might be cooler. And another fun fact about the Ferris wheel, it's actually featured in the film Divergent. నేనైతే ఈ రైడ్‌ని చాలా ఎంజాయ్ చేశాను అండ్ నేను డెఫినెట్‌గా రికమెండ్ చేస్తాను. మీరు షికాగో, న్యూయార్క్ ఆర్ ఆస్టిన్‌లో జస్ట్ అలా చిల్ అవుతూ సిటీని ఎంజాయ్ చేయాలి చూస్తూ అని అనుకుంటే టీ అరౌండ్ టౌన్‌లో డెఫినెట్‌గా మీ రైడ్‌ని బుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ ఫుడ్‌ని మాకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. Mother Nature, a rainbow. Let yourself go. So please be sweet, my chickadee. And when I kiss you, just say to me, it's delightful, it's dilemma, it's the limit, it's deluxe, it's delightful. చూసారు కదా ఇదే మా టీ అరౌండ్ టౌన్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ లవ్డ్ ఇట్. ఫైనల్‌గా మా రైడ్ అయితే ఒక ఎండ్‌కి వచ్చేసింది. మమ్మల్ని డ్రాప్ ఆఫ్ లొకేషన్‌లో డ్రాప్ చేసేసారు. యాక్చువల్లీ అది పికప్ లొకేషన్‌కి పక్కనే ఉంటుంది. మీరు ఒకవేళ కార్ తీసుకొనొచ్చి మీ కార్‌ని అక్కడ పార్క్ చేసుకున్న వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది డ్రాప్ ఆఫ్ కూడా పికప్ లొకేషన్ నుంచి. ఆ రోజు వెదర్ చాలా బాగుండింది. అప్పుడు ఇంకా చలి స్టార్ట్ అవ్వలేదు. సో మేము అక్కడ కాసేపు చిల్ అయ్యి అండ్ దెన్ వి వెంట్ హోమ్. డిస్కౌంట్ కూపన్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. మా ఈ క్యూట్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.